బంగ్లాదేశ్‌లో బీఎన్‌పీ పార్టీ అయితే భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. తారిక్ రెహమాన్ ఎల్లుండి 17వ తారీఖునైతే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా. 13వ ఎన్నికల్లో ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి కాబోతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో 13 చుట్టుపక్కల ఉన్నటువంటి సరిహద్దు దేశాలు, అలాగే దగ్గర దేశాలు 13 దేశాల యొక్క అధినేతలను అయితే ఆహ్వానం పంపించారు అధినేతలకి. అందులో మోదీ గారు ఉన్నారు. మోదీ గారు ఇప్పుడు ఇందులో కీలకం. ఈ 13 మందిలో మిగతా వాళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ అయినా సరే అంత ప్రాధాన్యత కాదు. ఎందుకంటే భారత్ బంగ్లాదేశ్ మధ్య గత సంవత్సరంన్నరగా పరిస్థితులు బాగోలేదు కాబట్టి నరేంద్ర మోదీ గారు వెళ్తే కొంచెం పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. చాలామంది ఆయన వెళ్తారేమో అనుకున్నారు. వెళ్ళి పరిస్థితులు తగ్గబెట్టే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే బంగ్లాదేశ్ ఏ విధంగా ఆలోచిస్తుంది, ఏ విధంగా దానికి స్పందిస్తుంది అనుకున్నారు. కాకపోతే ఏంటంటే ఆ రోజు 17వ తారీఖున ఫ్రాన్స్ నుంచి మెక్రాన్ వస్తాడు. మెక్రాన్ ఎమ్మెన్యేలు వచ్చి అక్కడ ముంబైలోను, న్యూఢిల్లీలో కొన్ని సమావేశాలు ఉన్నాయి. అలాగే 114 రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి డీల్ కూడా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ డీల్ మాత్రమే కాదు, మరికొన్ని డీల్స్ కూడా ఉన్నాయి. ఎఫ్టీఏలో భాగంగా మరికొన్ని డీల్స్ ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడుకుంటారు కాబట్టి ఆయన రోజు వెళ్ళడానికి అవ్వదు. ఆయన ప్లేస్లో ఓం బిర్లాని అయితే పంపిస్తున్నారు. దీనికి సంబంధించి విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. నరేంద్ర మోదీ గారు ఆ రోజు వెళ్ళలేని కారణంగా ఓం బిర్లా గారిని పంపించాలని. వాస్తవానికి జయశంకర్ గారిని కానీ, లేదనుకుంటే మన సిపి రాధాకృష్ణన్ గారిని కానీ పంపించే అవకాశాలు ఉన్నాయన్నారు. కాకపోతే ఇప్పుడు ఓం బిర్లా గారు అయితే ఆ స్థానంలోకి వచ్చారు.